Hey guys, welcome back to my YouTube channel Sunny Sweets Magic. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ శనివారం శుభాకాంక్షలు అందరికీ. సో ఈరోజు మా ఇంట్లో శ్రావణ శనివారం సందర్భంగా ఒక ఫంక్షన్, ఒక చిన్న పండగ టైప్ అనమాట. అంటే మేము జ్యోతి అని ఒకటి పెట్టుకుంటాము. మేబీ బ్రాహ్మణ్స్ కాబట్టి పెట్టుకుంటాం. ఎంతమంది పెట్టుకుంటారో నాకు తెలియదు అది. సో అది మా ఇంట్లో ఈరోజు ఎట్లా జరగబోతుంది అనేది ఈరోజు ఒక వ్లాగ్ లాగా తీసి మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం ఏమవుతుందో. కొంచెం బిజీ మెస్సీ ఉంటుంది, బట్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం పూజ స్టార్ట్ చేసే ముందు ఆబ్వియస్లీ పూజ షెల్ఫ్ అనేది క్లీన్ చేసుకుంటాం. కాబట్టి ఐ స్టార్టెడ్ క్లీనింగ్ ది పూజ షెల్ఫ్ అండ్ అట్లనే ఫొటోస్ అన్నిటిని కూడా తుడిచి బొట్టు పెట్టేస్తున్నాను అనమాట. సో మనకి జ్యోతి మనం మెయిన్గా ఎవరికి పెడతామంటే వెంకటేశ్వర స్వామి కోసం పెడతామన్నమాట. అది ప్రాసెస్ ఏంటంటే మనము జ్యోతి పెడతాం. జ్యోతి అంటే ఏంటి? దీపం కదా. పెట్టిన తర్వాత అది కొండెక్కే వరకు మనం ఉపవాసం ఉండాలి. సో కొండెక్కిన తర్వాతనే మనం తినాలి ఫుడ్. ఒకసారి దైవ దర్శనం చేసుకుంటే ఇంకా బెటర్. దైవ దర్శనం చేసేసుకొని తింటారనమాట ఇన్ జనరల్గా. సో ఇప్పుడు మేము ఏంటంటే అక్కకి పట్టిస్తుంది అనమాట మా మమ్మీ చేస్తున్నారు ఫస్ట్ నుండి. దెన్ మా అక్కకి ఇప్పుడు పట్టిస్తుంది అనమాట. 5th ఇయర్ మా అక్క మ్యారేజ్ అయ్యి, కాబట్టి నోము పట్టిస్తారు కదా, అట్లా పట్టిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకా పెళ్ళి కాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అంట. సో నాకు కూడా పట్టించేస్తుంది పూజారిని అనుకోండి. ఇప్పుడు మేము ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మా పద్ధతి ఎట్లుంటుందంటే, ఫస్ట్ మేము జ్యోతి పెట్టేసుకున్న తర్వాత అది కొండెక్కిన తర్వాత ఫస్ట్ మేము ఒక బ్రాహ్మణ్ని పిలుస్తాం అన్నమాట. బ్రాహ్మణ్లో పెళ్ళి కాని పూజారి ఉంటారు కదా, సో బ్రహ్మచారి అంటారు వాళ్ళని పిలిచి ఫస్ట్ వాళ్ళు తినాలి మా ఇంట్లో ఫుడ్ వాళ్ళు తిన్న తర్వాత మేము అప్పుడు తినడం స్టార్ట్ చేయొచ్చు. ఆయనకు మేము ఫుడ్ పెట్టేసి మేము పేరంటాలకి ఇచ్చేసుకొని దెన్ మనం తినడం స్టార్ట్ చేసేయచ్చు. ఇది ప్రాసెస్. ఐ థింక్ సో. మీరు ఎంతమంది చేస్తారు ఇది? అందరికి తెలుసో లేదో నాకు తెలీదు, కాబట్టి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను అట్లా. సో ఇప్పటివరకు నేను శివుడి పూజ చేయడము, ఆంజనేయ స్వామి పూజ చేయడం చూసినారు కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ. నాకు ఇట్లాంటివి అంటే ఇన్ జనరల్గా చాలా ఇంట్రెస్ట్ అనమాట. యాక్చువల్గా నాది నైట్ షిఫ్ట్, మీకు తెలుసు కదా, నాది నైట్ షిఫ్ట్ అని తెలుసు కదా, బట్ స్టిల్ నేను చేస్తుంటా. కాకపోతే ఈరోజు లేట్ అయింది. నిజానికి ఇంత లేట్ పెట్టుకోకూడదు, ఎందుకంటే మనం లేట్ పెట్టుకుంటే లేట్గా కొండెక్కుతుంది జ్యోతి. సో అట్లా అందుకని వీలైనంత వరకు ఫాస్ట్గా పెట్టుకోవాలి. ఇంకా మీ వసతులను బట్టి అట్లా. సో అండ్ ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, మనం జ్యోతి ఎప్పుడైనా కానీ ఓన్లీ సాటర్డేసే పెట్టుకోవాలి అండ్ ఓన్లీ శ్రావణ మాసంలోనే పెట్టుకోవాలి. మనం ఫస్ట్ టైం జ్యోతి నోము పట్టుకుంటే ఫస్ట్ శ్రావణ మాసంలో వచ్చే సాటర్డే పెట్టుకోవాలి. అదే మనకు ఆల్రెడీ పట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుండి మా అక్క 4 శ్రావణ మాసంలో 4 సాటర్డేస్ వస్తాయి కదా, ఏ సాటర్డే అయినా కానీ పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ప్రాసెస్. మీకు ఎంతమందికి ఇది తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొక విషయం చెప్తాను నేను, నాకు వీడియో తీయడానికి ఎవరు ఉండరు అంటే అందరు బిజీ ఉంటారు కదా. ఈరోజు మా మమ్మీ అక్క తీస్తారు నాకు వీడియోస్, కాకపోతే ఈరోజు వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు వీడియో తీయమంటే కొడతారు నన్ను, కాబట్టి నేను ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అయితే పెట్టేస్తాను. అండ్ మీకు తెలుసుగా నా సెల్ఫీ స్టిక్ కూడా ఇరిగిపోయింది, లాస్ట్ వీడియోలో చూసినారు కదా, కొనాలి. సో కొంచెం కష్టమైన పని అనేది చెప్పాలి. గాయస్, కొంచెం వీడియోలో బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మా ఇంటి పక్కనే ఒక వెల్డింగ్ షాప్ ఉంటుంది, ఇంకా అదే సౌండ్ అనమాట. కొంచెం ఏమనుకోకండి. సో ఇప్పుడు మనం జ్యోతి ప్రిపేర్ చేసుకోవడం ఎట్లనో అనేది చెప్తానమాట నేను. ఫస్ట్ మనం నైట్ బియ్యం ఉంటాయి కదా, బియ్యం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని పిండిలాగా పట్టేయాలన్నమాట. దాని తర్వాత మనం జ్యోతి చేసుకునే రోజు అంటే సాటర్డే రోజు మార్నింగ్ ఒక్క దోసెడు అంటే తెలుసు కదా, దోసెడు +1 పిరికెడ్ అనమాట, 2 కలిపి దీనికి కొలత ఉంటుంది.
ఉంటుంది, ఎట్లా పడితే అట్లా చేయడం అని కాదు, కొలతతో చేసుకోవాలి. ఒక దోసెడు అండ్ ఒక పిరికెడు వేసుకున్న తర్వాత అందులో మనం షుగర్ పౌడర్ వేసుకోవాలన్నమాట. షుగర్ పౌడర్ ఇంకా స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోవాలి. దీనికి ఈక్వల్ క్వాంటిటీ కాకుండా ఈ క్వాంటిటీకి కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత అందులో నెయ్యి యాడ్ చేయాలి. కొంచెం నెయ్యి యాడ్ చేసి పాలు లైట్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ దాన్ని మొత్తం ఒక షేప్లోకి వచ్చేలాగా చేసుకోవాలి. మనం జ్యోతిని అట్లా చేసుకున్న తర్వాత మధ్యలో నెయ్యి వేసి బియ్యం మూట అంటారు, ఒక క్లాత్ తీసుకొని అందులో బియ్యం వేసి మూటలాగా కట్టి ఆ క్లాత్నే పైన వత్తిలాగా చేసుకోవాలి. మనకు జ్యోతి స్పెషాలిటీ ఏంటంటే మనం కాటన్ది వత్తి వాడమన్నమాట. మనం డైలీ ఇంట్లో పూజ చేసుకునే దానికి వాడతాం కదా, అట్లాంటి వత్తి వాడము. ఇక్కడ మనకి క్లాతే జ్యోతిలాగా ఉంటుంది అనమాట. కాబట్టి క్లాత్ నిలబడడానికి మనము బియ్యం అందులో వేస్తాం. బియ్యం వేయడం వల్ల అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. అండ్ దాని చుట్టూ మనం నెయ్యి వేస్తాం. నెయ్యి వల్ల అది వత్తి అనేది వెలుగుతూ ఉంటుంది. ఇట్లా మన దగ్గర ఉన్న సెపరేట్ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఆ సెపరేట్గా పెట్టేసుకొని, యాక్చువల్గా ఎవరింట్లో అయినా ఒకటే జ్యోతి పెట్టుకుంటాము. మా ఇంట్లో 2 జ్యోతులు ఎందుకు పెట్టుకున్నామని మీకు డౌట్ రావచ్చు. ఎప్పుడైనా ఫస్ట్ పెళ్ళైన వాళ్ళకి నోము పట్టిస్తే అది పుట్టింట్లోనే చేస్తారంట. కాబట్టి అక్కది కూడా మా ఇంట్లోనే అనమాట. నెక్స్ట్ ఇయర్ నుండి అక్క వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటుంది, నేను మా ఇంట్లో పెట్టుకుంటా. అంతే. మనం జ్యోతి వెలిగించేసుకొని కొబ్బరికాయ కొట్టాలి. ఇక్కడ కొబ్బరికాయ ఏంటంటే మనము జ్యోతి స్టార్ట్ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టాలి, జ్యోతి కొండెక్కిపోయిన తర్వాత కూడా ఒక కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలి. సో ఇది స్టార్టింగ్లో కాబట్టి మేము ఇక్కడ జ్యోతి వెలిగించేసుకొని కొబ్బరికాయ కొడుతున్నాము. ఇక్కడ ఎంత కళగా ఉంది కదా, అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు 2 జ్యోతులు చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడ్డానికి. గోవిందా అను. చెప్పు నాన్న. అండ్ ఇది వచ్చేసి జ్యోతి కొండెక్కింది అనమాట. మీకు అక్కడ చూస్తే అర్థమైపోతుంది కదా, దీపం కనిపించట్లేదు. జ్యోతి కొండెక్కిన తర్వాత కూడా యాజ్ యూజువల్ అక్క ఒక కొబ్బరికాయ కొట్టాలి, నేను ఒక కొబ్బరికాయ కొట్టాలి. సో అక్కడ నైవేద్యం కనిపిస్తుంది కదా ప్లేట్లో, అందులో మనం ఆల్ టైప్ ఆఫ్ మనం ఏమేమైతే ఫుడ్ చేస్తామో ఇంట్లో ఆ రోజు కొన్ని స్పెషల్స్ ఉంటాయి కదా, దద్దోజనం, పులిహోర, ఇంకా చక్కెర పొంగలి అవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ చేసేసి ఫస్ట్ దేవుడికి ఆరగింపు పెట్టేసేయాలి. అవన్నీ పెట్టేసిన తర్వాత దేవుడికి ఆరగింపు చేసిన తర్వాత మన ఇంటికి బ్రాహ్మణ్ వస్తాడనమాట. గాయ్స్ ఇప్పుడు టైం ఈవినింగ్ అవుతుంది అనమాట. ఏమైందంటే ఇంట్లో జ్యోతి
జ్యోతి దీపం ఉంటుంది కదా, సో అది కొండెక్కిపోయిన తర్వాత నేను మా అక్క ఫస్ట్ టైం పట్టుకుంటున్నాను కాబట్టి మేము చెప్పిన కదా బ్రహ్మచారి పిలిచి వాళ్ళు భోజనం చేసిన తర్వాత మనం చేయాలని. కాకపోతే ఇంట్లో అందరు తినేసారు. నాకు ఇంకొకటి సాటర్డే ఉంది కదా, లైక్ ఫాస్టింగ్ హనుమ ప్రదక్షిణలు చేసిన తర్వాతనే నేను తినాలి కాబట్టి ఆ పూజారిని అడిగితే మీరు ఎప్పుడు సాటర్డేలానే ఫాలో అవ్వండి, వెంకటేశ్వర స్వామికి పూజించండి, అట్ ద సేమ్ టైం హనుమ ప్రదక్షిణ తర్వాతనే భోజనం చేయండి అని చెప్పిన అనమాట. సో అందుకని ఇప్పుడైతే ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ పేరెంటాలకు కూడా ఇవ్వాలి. కాకపోతే ఈరోజు ఇంకొక విషయం, మా ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది. సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట, ఫస్ట్ ఏం చేయాలి తర్వాత ఏం చేయాలని. సో మీరు నా అవుట్ఫిట్ చూడలేదు కదా, ఇవి నా బ్యాంగిల్స్. అండ్ యాక్చువల్లీ నేను పూజ చేసినప్పుడు ఇవి పెట్టుకున్నాను అనమాట, ట్రెడిషనల్ ఉండాలి కదా, లక్ష్మీదేవి అండ్ కింద బుట్ట అనమాట. ఇది డిటాచబుల్ అండ్ అటాచబుల్. సో ఇదనమాట. మీకు నా అవుట్ఫిట్ చూపించలేదు కదా, చూపిస్తాను. నా అవుట్ఫిట్ చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను చార్మినార్ బ్లాగ్లో చెప్పిన కదా, మేము 2 శారీస్ తీసుకున్నాం, నేను అండ్ మా అక్క ట్విన్నింగ్ అని. అందులో ఇది ఒకటి అనమాట. దీని ఫ్యాబ్రిక్ జిమ్మిచు అంటారు దీన్ని, ఆబ్వియస్లీ మీ అందరికి తెలిసి ఉంటుంది, వెరీ ఫేమస్ జిమ్మిచు శారీ. ఇది లేస్. అండ్ మనకి నేను రీసెంట్గా షాపింగ్ చేసిన కాబట్టి బ్లౌజ్ స్టిచ్ చేయడం మా ఇంటి దగ్గర ఎట్లా అంటే టైలర్స్ చాలా మంచిగా కుడతారు. కాకపోతే ఇట్లా తక్కువ టైం ఇచ్చి కుట్టాడంటే అస్సలు అంటే ఖరాబ్ కుడతారు అనమాట. కాబట్టి నాకు 7 days టైం ఉంది. 7 daysలో వాళ్ళు మంచిగా కుట్టారని నాకు తెలుసు కాబట్టి నేను వెంటనే మీషోలో ఆర్డర్ చేసిన సిల్వర్ కలర్ డిజైనరీ బ్లౌజ్ అనమాట. ఇది ఎవరికైనా లింక్ కావాలంటే అడగండి, కామెంట్ చేయండి, నేను లింక్ పెట్టేస్తాను. ఇట్లుంది. ఇది ఎట్లా అంటే ఫ్రీ సైజ్ అనమాట, ఆల్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పుడైతే మనము ఇంకా పేరెంటాలకు అందరు వచ్చారు, కొంచెం టైం పట్టేలా ఉంది. అండ్ నేను బ్రాహ్మణుడిది ఫుడ్ తినేదా అంతా వీడియో తీయలేదు, మన తనకి ఫుడ్ పెట్టి ఇట్లా వీడియో తీస్తే ఎట్లుంటుంది చెప్పండి. సో కాబట్టి నేను తీయలేదు. అండ్ దట్స్ ఇట్. ఇప్పుడైతే మనం ఇంకా నేను డ్రెస్ చేసుకుంటున్నాను. ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదు నేను ఈరోజు, ఒక్క రీల్ తీయలేదు, ఒక్క ఫోటో కూడా దిగలేదు, బికాజ్ ఆఫ్ సమ్ బిజీ వర్క్స్ అనమాట. ఇంట్లో మనకు పూజ అంటే అంత టైం దొరకదు అండ్ మనకు ఓపిక కూడా ఉండదు. బికాజ్ నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తా, ఎందుకంటే నేను నైట్ షిఫ్ట్ చేసిన కాబట్టి నాకు ఓపిక ఉంటుంది అంతే. సో ప్రస్తుతానికి అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి లెట్స్ గో టు టెంపుల్. సో ఏమైందంటే గాయస్, దీని తర్వాత నేను గుడికి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అవన్నీ షూట్ చేసేసి మంచి అవుట్రో ఇచ్చేసి ఎండ్ చేద్దాం అనుకున్నా, బట్ అంత టైం లేకుండే. సో బాయ్ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.